రైట్ విజయ్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన ప్రభుత్వం విరుచుకుపడుతున్నటువంటి తీరు, అక్కడ మొత్తం పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో అక్కడ పోలీసుల మోహరింపు కావచ్చు, తర్వాత జేసీబీలు, బుల్డోజర్లు, ఇవాళ అక్కడ వన్యప్రాణుల ఆర్తనాదాలు కొనసాగుతున్నా కూడా ఇదే రకంగా ముందుకు పోతుంది. సో దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ వ్యతిరేకత దృష్టిలో పెట్టుకొనైనా మళ్ళీ ఎట్లా పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొత్తం రాహుల్ గాంధీయే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి యూనివర్సిటీ భూముల మీద రావటం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నదే ఒకటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటిది. మొత్తం ఉన్నటువంటి దాంట్లో వీళ్ళు ప్రభుత్వము, ప్రజాస్వామ్యానికి మేమే నిర్వచనం ఇచ్చిన వాళ్ళము, ప్రజాస్వామ్యం అంటేనే మేము అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక ప్రజాస్వామికమైన ఒక నియంత కూడా చేయనటువంటిది, పర్యావరణాన్ని చెడగొడుతున్నటువంటి విషయం దేశ ప్రజలందరూ చూస్తారు. అన్ని యూనివర్సిటీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేసే స్థాయికి ఈ ఆందోళన పోయింది ఉన్నటువంటిది. ఒకవేళ హైదరాబాద్ నీకు కోటి తిరుపతి అది ప్రభుత్వ భూమి అని చెప్పినా అంతకుముందు అది యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీకి కేటాయించిందే. ప్లస్ మీరు ఇప్పుడు కొత్త సిటీ కడుతున్నారు. ఇప్పుడు ఆ భూమి ఆ 400 ఎకరాలు అక్కడనే ఉంచినట్లయితే సిటీకి ఆక్సిజన్ ఇచ్చేటువంటి పార్క్ లాగా తయారవుతుంది. ఆ ప్రాంతం సిటీ ఎక్స్పాన్షన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్లస్ మీరు నెమలు జాతీయ పక్షిగా ఉన్న నెమళ్ళు అక్కడ అరుపులు విన్నాం. ఇట్లాంటి అర్ధరాత్రి పూట చేయాల్సినటువంటి అవసరం ఏంది? ఓ దొంగలాగా ప్రభుత్వం దొంగతనం చేస్తుందా? ఒకవేళ ఉంటే రైట్ రాయల్గా చేయండి, అందరిని ఒప్పించి చేయాలి, ఇంకేదైనా చేయాలి. మీరు తీసుకోవాలనుకుంటే వేరే తీరుగా దానికి పద్ధతులు ఉన్నాయి, తీసుకొని దాన్ని అక్కడ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం అక్కడ మొత్తం పరిశ్రమలు తీసుకొస్తాం అవసరమే లేదు. పరిశ్రమలకు మీరు చెట్లు తీసేసి మొత్తం కాంక్రీట్, నీకు 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు నీకు ఫోర్త్ సిటీ అని చెప్పి ఒకటి కడుతున్నవే, అక్కడనే కొత్తగా పెట్టుకోవచ్చు కదా. మరి ఇక్కడ ఎందుకు? ఇక్కడ ఆక్సిజన్ కోసం ఉంచండి, యూనివర్సిటీ కోసం ఉంచండి. దీనికోసం ఉంచాల్సినటువంటి అంశాన్ని మొత్తం అది మేమే సుప్రీంకోర్టు ప్రభుత్వ భూమి అని తేలిన తర్వాత ప్రభుత్వం అది యూనివర్సిటీకి ఇచ్చినటువంటిది. మళ్ళీ మోసం కూడా ఎట్లా చేస్తున్నారు? మేము ఆల్రెడీ ఇచ్చేసినాం, యూనివర్సిటీ ఒప్పుకుంది. ఇవన్నీ ఏంటంటే మాయ మాటలు చెప్తున్నటువంటి, యూనివర్సిటీ ఎక్కడ ఒప్పుకున్నట్టు లేదు, వాళ్ళే చెప్తున్నారు మేము ఎక్కడ ఒప్పుకోలేదు అనేది. మేము గతంలో వేరే దగ్గర ఇచ్చాం దీనికి బదులుగా అని చెప్తున్నటువంటిది, అందులో మళ్ళీ మొత్తం తీసేసుకున్నటువంటిదే కనిపించింది. ఇప్పుడు అది తీసేసుకున్న తర్వాత మీరు రికార్డు లేదు అంటే ఎవరు చేయాలి? రిజిస్టర్ ఎవరు చేయాలి? దానికి ప్రభుత్వం, యూనివర్సిటీ అంటే కూడా ప్రభుత్వందే కదా. యూనివర్సిటీ అంటే ప్రభుత్వమే, ప్రభుత్వ భూమి యూనివర్సిటీకి ఉన్నది, ప్రైవేట్ యూనివర్సిటీ కాదు. గవర్నమెంట్ 2200 ఇందిరాగాంధీ కేటాయించినటువంటి దాంట్లో వీళ్ళు అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కాదు. వాళ్ళు ఒకవేళ అంత ముందే ఇందిరాగాంధీ అయినా ఎమర్జెన్సీ పెట్టినటువంటిది. ఇందిరాగాంధీ అంటేనే ఒక నియంతలాగా పేరు తెచ్చుకున్నది. అప్రజాస్వామికంగా ఎమర్జెన్సీ పెట్టి అందరినీ జైళ్ళలోకి పంపినటువంటి సిచ్యువేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా వందలాది మంది జైలుకు పోయారు. తెలంగాణ ఉద్యమం జరిగిన ఆ సందర్భంగానే కదా 1960 కాల్పులు జరిపినారు, ఇంతమందిని చంపినటువంటిది. ఒక దేశంలో ఇప్పుడున్న ఈ ప్రజాస్వామ్యం మొత్తం చచ్చిపోవడానికి, ఈ రకమైనటువంటి అప్రజాస్వామ్యం రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వారసత్వమే, కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి తీరే. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి మంత్రివర్గము చాలా అన్యాయంగా వ్యవహరిస్తుంది. విద్యార్థులను ఒక నియంతలాగా విద్యార్థులను అరెస్టులు చేయడం జరుగుతుంది, లాఠీ చార్జీ. అక్కడ అసలు పక్షులే లేవన్నారండి మన అసెంబ్లీలో, ఏం లేవు అక్కడ. అంటే అక్కడ జింకలు ఎట్లున్నాయి, నెమళ్ళు అరుపులు ఎట్లున్నాయి, అన్ని వందల జేసీబీలు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది బుల్డోజర్ న్యాయం జయోదయ బాబా అని ఇవ్వాలనే చెప్పినటువంటిది. బుల్డోజర్లు వందల బుల్డోజర్లు తీసుకుపోయి ఇంకో ఆతృత, ఒక 10 బుల్డోజర్లతో చేయాల్సిన పని 100 బుల్డోజర్లతో చేసేదంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరు రాడు, ఒకసారి చేసేసినామంటే. ఈ రకమైనటువంటి కోర్టులు ఏ రకమైనటువంటి స్టే రాకుండా, కోర్టు స్టే వచ్చేలోపే సగం పని అంతా చేసుకోవాలనే ఒక చెడు ఆలోచనతో చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప మరో ఆలోచన అయితే ప్రస్తుత ప్రభుత్వానికి ఈ భూముల మీద లేదు.